గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయం 19వ శ్లోకం. వాళ్ళు నిన్న క్లాస్ జరగకపోయినా మార్చేశారు, ఇది రేపు చదవచ్చు. భక్తి యోగ పురైవోక్త ప్రియమాణాయ తేనగా పునశ్చ కథయిష్యామి మద్భక్తే కారణం పరం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. పాపరహితుడవగు ఉద్ధవ, నీవు నా ఎడ ప్రేమను కలిగి ఉన్న కారణంగా పూర్వం నేను నీకు భక్తి యోగమును వివరించి ఉంటిని. ఇక అప్పుడు నా ప్రేమ భక్తిని ఇప్పుడు నా ప్రేమ భక్తిని పొందడం గల పరమశ్రేష్ఠ పద్ధతిని తిరిగి మళ్ళీ నీకు వివరించదను. కృష్ణ భగవానుడు పూర్వం ఉద్ధవుడికి భక్తి యోగాన్ని వర్ణించినప్పటికీ ఆ దేవదేవుడిని అపరిమితంగా ప్రేమించిన కారణంగా అతడు ఇంకనూ సంతృష్టి చెందలేదు. భగవత్ ప్రేమికుడు ఎవరైనా వేదిక విధులతో విశ్లేషణాత్మక తత్వాలతో మిళితమైన భక్తి యోగ చర్చలతో అతనికి సంతృష్టి కలగదు. చైతన్యం యొక్క చరమ అవస్థ కృష్ణ ప్రేమ. కృష్ణపరాయణుడు నిరంతరము కృష్ణ లీలామృతమును 50 రూపీస్, అది 50 రూపీస్ పెనాల్టీ కట్టాలి. పోయి క్లాస్ అప్పుడు సెల్ ఫోన్ పోయితే 50 రూపీస్ ఆల్రెడీ డిస్టర్బ్డ్. కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా అదే విషయం, మళ్ళీ కృష్ణుడు ఏ విధంగా దేవుడు, కృష్ణుడు ఏ విధంగా ఆయన అద్భుతమైన లీలలు చేస్తాడు, ఎలా భక్తులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉద్ధవుడు ఆయన మళ్ళీ అడిగాడు, భగవంతుడు మళ్ళీ చెబుతున్నాడు. భక్తి యోగ చర్చలతో భక్తుడు ఎప్పుడు కూడా సంతృష్టి చెందడు, మళ్ళీ. అలాగే బయట వాళ్ళు చెబుతూ ఉంటే దేవుడి గురించి నిరాకారవాదులు లేదా బహుదేవత ఆరాధకులు వాళ్ళ నుంచి కృష్ణుడి గురించి వినడం భక్తులు ఇష్టపడతారా, ఇష్టపడరా? నిరాకారవాదుల నుంచి, బహుదేవత ఆరాధకుల నుంచి ఎవరైతే తపస్సు సాధన లేకుండా గొప్పలకు కృష్ణుడి గురించి చెప్పాలని చూస్తూ ఉంటారో భక్తులు అటువంటి వాళ్ళ నుంచి వినడానికి ఇష్టపడతారా, ఇష్టపడరా? తలకాయలు తప్పమాకండి అని జవాబు చెప్పండి. ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని గురించి వాళ్ళు మనసుకు ఆనందం కలిగే విధంగా వాళ్ళు చెప్పలేరు. వాడికి అంత కృష్ణ భక్తి ఉంటే వాడు నిరాకారవాదం గురించి ఎందుకు మాట్లాడతాడు, లేదా రకరకాల దేవుళ్ళు ఎందుకు పూజిస్తాడు? కృష్ణ ప్రేమలో పడినటువంటి వ్యక్తి కృష్ణుడి యొక్క వేరే రూపాల గురించి కూడా ఎక్కువ. ఈరోజు వామన ద్వాదశి, మనం భగవంతుడి యొక్క వామనవతారం గొప్పతనం గురించి మాట్లాడతాం, కానీ మనం ఎక్కువ కృష్ణుడి గురించి డైరెక్ట్గా భగవద్గీత, భాగవతం, చైతన్య భాగవతం మరి చైతన్య మహాప్రభు గురించి భక్తులు కృష్ణుడి గురించి వినాలనుకున్నట్టుగా అంత చైతన్య మహాప్రభు వినాలనుకుంటారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ ప్రేమను పంచిపెట్టడానికి వచ్చాడు. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే
గౌరత్విషయ నమః. చైతన్య మహాప్రభు యొక్క ప్రతి కదలికను, ప్రతి వాక్యాన్ని భక్తులు, ఎందుకంటే ఆయన కృష్ణ ప్రేమ, రాధారాణి స్వయంగా చెబుతుండే, రాధారాణి కృష్ణుని వర్ణిస్తే ఆ విధంగా ఎవరైనా వర్ణించగలరా? వర్ణించలేరు. అంటే చైతన్య మహాప్రభు మూడ్ అంటారు, మూడ్, కలర్, కాంప్లెక్షన్. చైతన్య మహాప్రభు ఆయన పురుషుడి రూపంలో ఉన్నాడు, కానీ ఆయన రాధారాణి యొక్క భావాలను తీసుకుని అంటే ఎలా సేవ చేయాలా. అందుకని చైతన్య మహాప్రభుకి 2 రకాల మూడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఆయన రాధారాణి మూడ్లో ఉన్నప్పుడు ఆయన అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుడ్డలు ఉతికేయడం అని, వాళ్ళకి సేవలు చేయడం అని. ఎప్పుడైనా ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు తన యొక్క కృష్ణుడి యొక్క దీంతో ఆయన అందరి సేవలు అందుకోవడం కదా. అందుకే ఆయన పేరంటే ఆయన 2 చెవులు మూసుకునేవాడు. రూప గోస్వామి, సనాతన గోస్వామి ఒకసారి ఆయన చూసి ఈయన సాక్షాత్ కృష్ణుడు వాళ్ళకి తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళు భక్తులు. ప్లస్ ఆయన పాడుతుంటే భగవన్నామాన్ని జనాలంతా కూడా ఇన్స్టెంట్లీ, మనం ఎంతో సాధన చేసిన తర్వాత మనకి భగవన్నామంలో మనకి ఆ అబ్జార్ప్షన్ కలుగుతుంది. కానీ భగవంతుడు పాడుతున్నప్పుడు మొదటిసారి విన్నవాళ్ళు కూడా వాళ్ళు దీనిలో పడిపోయి దానంటే వాళ్ళు ఎంతో ప్రేమకి లోనే వాళ్ళు దానంటే ఎంతో వాళ్ళు దానంటే మైమరిచి రెండల్లో పడిపోతారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది కేవలం భగవంతుడు భగవన్నామాన్ని పాడితే కానీ పాడినప్పుడు ఇది సంభవం అవుతుంది. ఎలా బద్ధజీవులు ఒకసారి వినంగానే ఎలా వాళ్ళంతా ఇల్లు వాకిళ్ళు వదిలి వాళ్ళంతా కూడా మహాప్రభు వెనకాల బజార్లో తిరుగుతుంటే, అంటే వాళ్ళకి ఇల్లు ఉద్యోగాలు ఏం గుర్తుకు రాల, వాళ్ళంతా కూడా ఇంకా వింటూ ఉండాలని చెప్పి. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది రూప గోస్వామికి, సనాతన గోస్వామికి ఈయన సాక్షాత్ కృష్ణుడు భూమి. అప్పుడు ఈ శ్లోకం అంటాడు, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే అని చెప్పి వాళ్ళు పూర్తిగా రోడ్డు మీద సాష్టాంగపడి దండం పెట్టి. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన భక్తావతారంగా వచ్చాడు. అంటే ఆయన భగవంతుడు అంటే ఆయనకు వినడం ఇష్టం ఉండదు, ప్లస్ ఆయన భక్తుడి మూడ్లో ఉన్నాడు రాధారాణి. అంటే ఆయన ఎవరైనా ఆయన్ని దేవుడు అంటే ఆయన అపరాధంగా వింటున్నట్టుగా, మనుషులు జీవులు ఎట్లా దేవుడు అవుతారు అంటే భగవాన్ సాయిబాబా, భగవాన్ వెంకయ్య స్వామి, ఇది భక్తులు ఏమాత్రం ఇష్టపడి ఇట్లా భగవాన్ అనే శబ్దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి వాడుతుంటే చైతన్య మహాప్రభుకి వాడారు. అంటే వీళ్ళు చాలా గొప్ప, వాళ్ళు తెలిసిపోయింది ఈయన భగవంతుడే ఇప్పుడు మహాప్రభువుగా వచ్చాడు. కానీ ఆయన ఉద్దేశం వేరు కాబట్టి ఆయన ఏమైనా రెండు చెవుల్లో వేళ్ళు పెట్టి శ్రీ విష్ణు మనం కృష్ణుడికి సేవ చేయాలని ప్రయత్నం చేస్తుంటే మీరు నన్ను భగవంతుడు ఇట్లంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు. అట్లాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని దేవుడిగా భావించి సేవలు చేస్తుంటే ఆయనకి నచ్చేది కాదు. ఆయన మూడు వేరుగా. ఇంకా అద్వైతాచారులు ఆయనకి మనసు ఒప్పటలే. ఈయన ఎలా ఒక సామాన్య భక్తుడిగా ప్రపంచానికి ఈయన తెలిస్తే కదా, వాళ్ళు ఈయన్ని కూడా ఆరాధిస్తే కదా వాళ్ళకి కృష్ణ ప్రేమ కలిగేది అని చెప్పి ఆయన ఇంకా చైతన్య మహాప్రభుకి భయపడి అందరూ కూడా కేవలం హరే కృష్ణ కీర్తన, ఎవరు కూడా శ్రీకృష్ణ చైతన్య అనడానికి సాహసం లేదు వాళ్ళకి. లోపల నుంచి తెలుసు కానీ అంతే అథారిటీ చేస్తే ఇంకా అద్వైతాచార్య ఇట్లా కాదు, ఏం చెప్పినంత మాత్రాన్ని ఈయన పేరు అనకుండా ఉంటాం ఏంటి. ఆయన ఎప్పుడు హరే కృష్ణ మంత్రం ఇష్టపడేవాడు. కానీ అద్వైతాచార్యకి ఎప్పుడు నేను హరే కృష్ణ అన్న ప్రేమగా
పారవశ్యం. ఇందాక నేను గుర్తు తెచ్చుకోవాలనుకున్న చదువు పారవశ్యం, ప్రేమ పారవశ్యం. అద్వైతాచార్య పెద్ద ఆయన కదా, చైతన్య మహాప్రభు కంటే ఆయన దాదాపు 40 ఏళ్ళు పెద్ద ఆయన. ఇది ఆయన ముందర పుట్టాడు. ఆయన ముందర భూమి మీదకి వచ్చి అవతరించి ఇవన్నీ ఏర్పాటు. తర్వాత నిత్యానందుల వారు వచ్చారు, తర్వాత చైతన్య మహాప్రభు. నిత్యానందుల వారికి చైతన్య మహాప్రభుకి వయసులో తేడా ఎంత తెలుసా? ఎన్నేళ్ళు తేడా? 12 ఏళ్ళు. 12 ఏళ్ళ ముందు అద్వైతాలు 40 ఏళ్ళ ముందు. అందుకే ఆయన లేళ్ళంటే గడ్డాలు మీసాలు తెల్లబడిపోయి ఆల్రెడీ అంత వయసులో తేడా. ఈయన కుర్రాళ్ళలాగా ఉంటాడు చైతన్య మహాప్రభు, కానీ అద్వైతాచార్యులు మాత్రం పెద్ద ఆయనలాగా 40 ఏళ్ళు తేడా. ఇంకా ఆయన ఈ లీల అయిపోతుంది. మహాప్రభు జీవితం 48 ఏళ్ళు. ఆయన దేవుడు అని తెలియకపోతే ఇట్లా అందరూ వెళ్ళిపోతే తప్పుడు అవతారాలు కలుపుతారు, లేదా ఆయన అవతారం తెలుసుకోలేక తప్పుడు అవతారాలను పూజిస్తూ ఉంటారు. అటు ఆయన ఒకరోజు తన పెద్దరికాన్ని ఉపయోగిస్తూ, అందరూ ఆయన అంటే కదా, చైతన్య మహాప్రభు కూడా అద్వైతాచార్య దండం పెట్టేవాడు. వయస్సును గౌరవిస్తూ ఆయన ఆధ్యాత్మిక గురువు అని ఆ విధంగా గౌరవిస్తూ, అని ఈయనకి చాలా ఇబ్బందిగా ఉండేది అద్వైతాచార్య. ఈయన మీరు కృష్ణుడు, మీరు ఏంది ఇవన్నీ చేస్తుంది మీరు అని చెప్పి ఒకరోజు ఆయన ఏం చేశాడు, అందరినీ ఇంకా ఆయన వల్ల కాకపోతే ఆల్రెడీ దాన్ని అంటారు మనం రెబలియన్, తిరగబడ్డాం. ఈయన అంటూనే ఉంటాడు, మన పని మనం కూడా చేయాలి, ప్రపంచానికి తెలియజేయాలి అని భక్తులందరినీ పోతే. ఈరోజు చైతన్య మహాప్రభు రోజు ఆయన డాబా మించి బయటకు వచ్చి భక్తులందరూ అంతా కీర్తన చేస్తున్నారు, నగర కీర్తనలు, హరే కృష్ణ మంత్ర. ఆయన చూసి ఎంత సంతోషంగా ఆయన కూడా వినేవాడు. ఈరోజు అద్వైతాచార్యులు గ్రూప్నంతా తయారు చేశారు మొత్తం భక్తులను. ఈరోజు మీరు అంతా ఆ చైతన్య మహాప్రభు ఉండే భవనం ముందుకెళ్ళి రోడ్ల మీద అందరు నిలబడి భక్తులంతా శ్రీకృష్ణ చైతన్య అని పాడండి అన్నాడు. అంటే వీళ్ళంతా ఇంకా పెద్ద ఆయన చెప్పాడు, కాదనడానికి లేదు. సో ప్రస్తుతం వీళ్ళందరికీ హెడ్ ఆయనే అని ఆయన చెబుతారు. చేస్తే అప్పుడు వీళ్ళంతా అక్కడ నిలబడి, ఇంకా ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పింది కాదన్నాం వాళ్ళ కాదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు వీళ్ళందరికీ హెడ్గా, ఈయన చెప్పి మన పని మనం చేయాలని చెప్పి వాళ్ళంతా ఇంకా ఆయన చూసుకుంటాడు, మనందరూ మనం చేయటం లేదు కాబట్టి అని చెప్పి అందరూ కూడా శ్రీకృష్ణ చైతన్య అని ఆకాశాన్ని అంటేట్టుగా భక్తులంతా వేల మంది ఆయన పెట్టి, నేను నేర్పించింది హరే కృష్ణ మంత్రం వీళ్ళని తిట్టి కొట్టి వీళ్ళ చేత అలవాటు చేసి హరే ఆయన చూసి అద్వైతాచార్యులు ఈ పని చేయట్లేదు, ఎవడికి ధైర్యం ఉంది నా మాటను కాదని, హరే కృష్ణ మంత్రాన్ని కాదని చెప్పి ఈ విధంగా నా పేరు అనిపించింది. ఆయన బయటకు వచ్చి, నేను ఎన్నాళ్ళు మీకు నేర్పించింది అది మీకు చేస్తుంది వాళ్ళంతా ఆయన వైపు మీరే కదా ఆయన గౌరవించాలని చెప్పారు. ఆయన చెప్తే మేమేం చేయాలా, మీరు కూడా ఆయనకి దండాలు పెడుతూ ఉంటారు. ఆయన చెప్పాడు అందరూ ఇదే కీర్తన చేయాలి. ఆయనకు నచ్చినట్టుగా లోపలికి వెళ్ళిపోతాడు, కానీ ఎంతో సంతోషపడతారు. ప్రపంచానికి వీళ్ళు చైతన్య మహాప్రభు అవతారాన్ని ఫర్ ఎవర్ శాశ్వతంగా అందరికీ తెలిసేట్టుగా, ఇలాంటి ప్రమాణికులంతా కూడా వాళ్ళు ఈ భగవన్నామని. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం పాటలు పాడతాం కదా, వ్రజజనే గౌడజనే. వ్రజజనులు అంటే బృందావన వాసులు. వ్రజజనే గౌడజనే భేదాన దేఖియో, ఎవరికైతే ఈ రెండింటి తేడా లేదని తెలుస్తుందో అటువంటి వాళ్ళు ఏం పొందుతారు? 10 రోజులు పాడకపోతే మర్చిపోతూ ఉంటాం. దానిలో కవి గౌరవ అందరూ ఆయన 76 గౌడ వ్రజనే వేదనా దేఖిబ होइबे ब्रजवासी धामेरा स्वरूप स्फुरिबे नयन
होइबे राधा राधासी गौड़ व्रज जन వేదానా దేఖివో హోయిబే వ్రజవాసి. ఎవరికైతే తెలిసిపోతుందో అలాగే ఇంకో చోట కూడా ఇంకో పాటలో కూడా ఇది బృందావనము నవద్వీపు ఈ రెండు వేరు కాదు, ఎందుకంటే రెండు చోట్ల కృష్ణుడి లీలలే. అదెవరికి ఇక్కడ గౌర భక్తులు కృష్ణ భక్తులు వీళ్ళకి తేడా లేదు అని తెలుసుకున్న వాళ్ళకి వాళ్ళు బ్రజభాషలు కాగలుగుతారు. అదే రకంగా ఇంకో పాటలో ఆయన పాట అది చైతన్య ఇది చైతన్య మహాప్రభు భజన అది. అందులో ఇది గౌరంగేర ద్యుతిపద, గౌరంగేర ద్యుతిపద ఎక్కడ పేజ్ నెంబర్ దానిలో వస్తుంది. గౌరమండల భూమికి ఆ భజన పేరు గౌరంగేర ద్యుతిపద, పేజ్ నెంబర్ 111. 111లో శ్రీగౌర మండల భూమి, శ్రీగౌర మండల భూమి జబజాన చింతామణి తారో హోయే బ్రజభూమి వాస గౌరంగర సంగీగణే నిత్య సిద్ధ కోరి మానే శయాయ వ్రజేంద్ర సుతపాస శ్రీ గౌర మండల భూమి జబజాన చింతామణి తారావాయ వ్రజభూమి వాస. ఎవరైతే నవదీప్ మాయాపూర్కి మథురా బృందావనికి తేడా లేదని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు మళ్ళీ వ్రజభాసులుగా, ఈ రెండు గౌర భక్తులకి కృష్ణ భక్తులకి తేడా లేదు. గౌర మండలానికి మథురా మండలానికి మథురా బృందావన బ్రజమండలానికి తేడా లేదు అని తెలుసుకుంటారు. ఇది పూర్తి చేసి బయలుదేరదాం మనం. కాబట్టి భక్తులు ఎంత విన్నా కూడా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు, ఇంకా వింటూ ఉండాలని. ఇక్కడ భగవంతుడి దగ్గర నుంచి వినే అవకాశం కలిగినప్పుడు భగవంతుడు ఒక గురువుగా ఉద్ధవుడిని శిష్యులాగా ఆయన ఏది సర్వశ్రేష్ఠ యోగం. కాబట్టి చైతన్యం యొక్క పరమావస్థ కృష్ణ ప్రేమ, కృష్ణ పరాయణుడు నిరంతరము కృష్ణ లీలామృతమును త్రాగగోరును. వర్ణాశ్రమ ధర విధానము, ఆత్మ అనాత్మ ఈ పద్ధతులు, ఇంద్రియ భోగ త్యాగము వంటి విషయాలతో పాటు మానవ నాగరికత పలు అంశముల విస్తృత వివరణను కృష్ణ భగవానుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఉద్ధవుడు శుద్ధ భక్తి యోగాన్ని గురించి భగవంతుడు వర్ణాశ్రమ ధర్మం ఇవన్నీ చెప్పాడు. కానీ ఉద్ధవుడు ఇంకా అసలు విషయం వినాల. ఇంద్రియ భోగ త్యాగము, యోగము, ఆత్మ అనాత్మ ఇవన్నీ చెప్పాడు. ఉద్ధవుడు కృష్ణుడి నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఉద్ధవుడు శుద్ధ భక్తి యోగాన్ని గురించి వినుటకు ఉవ్వెళ్ళూరుచున్నాడు. అందువల్ల భగవంతుడు ఇప్పుడు ఆ విషయాన్ని ప్రారంభించబోతున్నాడు. భక్తి యోగ పురైవోక్త ఇంతకుముందు కూడా చెప్పినాడు. ప్రియమాణాన్ని తనగా కేవలం భక్తులతోటే భగవంతుడు తన భక్తి యోగాన్ని గురించి మాట్లాడతాడు. పునశ్చ కథ ఇష్యామి, ఉద్ధవుడు ఆల్రెడీ భక్తుడు కాబట్టి ఆయన మళ్ళీ వినడానికి. మద్భక్తే కారణం పరా,
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం.